నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. పరమేశ్వరి చైతన్యమే ఈ జగత్తును సృష్టించి కొనసాగిస్తుందని వేదవచనం. ఆ చైతన్యం పలు విధాలుగా వివిధ రూపాలుగా అనేక నామధేయాలతో వ్యక్తమవుతుంది. పంచభూతాత్మకమైన జగన్మాత స్వరూపం సృష్టి మనుగడ కోసం ప్రకటితమవుతోంది. అందుకే అమ్మవారిని పంచభూతాత్మికగా వ్యవహరిస్తారు. పంచభూతాలలో జలం కూడా ఒకటి. ఈ జలతత్వానికి అధిష్టాన దైవం గంగ. అలాంటి గంగమ్మ తల్లిని తమ ఆరాధ్య దైవంగా ఎందరో భక్తులు వారి వారి సంప్రదాయాల రీత్యా ఉపాసన చేస్తారు. ఆ పరంపరలో ఆవిష్కారమైన దివ్య సన్నిధి చిత్తూరు జిల్లా కుప్పంలోని శ్రీ తిరుపతి గంగమాంబ దేవస్థానం. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. సమస్త ప్రాణికోటిలో శక్తి రూపం నెలకొని ఉంటుంది. శ అంటే ఐశ్వర్యం, తి అంటే పరాక్రమమని అర్థం. ఐశ్వర్య పరాక్రమాల్ని జవజీవాల్ని అందించే శక్తిమాత గంగమాంబ. పంచభూత స్వరూపాలలో జలదేవతగా భక్తులు ఈ తల్లిని ఆరాధిస్తారు. జగాన్ని రక్షించడానికి కావలసిన వీరత్వం, దుష్టులను సంహరించే ధీశక్తి గంగమాంబకు సొంతం. సాక్షాత్తు ఈశ్వర శక్తితో ఈ తల్లి తేజరిల్లుతూ ఉంటుంది. గంగమ్మ తల్లి భీకర రూపిణిగా, దుర్జన భయంకరిణిగా, భయద సౌందర్య రూపిణిగా ప్రకటితమవుతూ ఉంటుంది. నిత్యం ఈ తల్లి ఈ రూపంలో ఉంటే ఎన్నో శాంతులు, ఉపచార ప్రక్రియలు అవసరమవుతాయి. అందుకే జాతర సందర్భంలో ఒక రోజులో కొన్ని గంటలు తప్ప మిగతా రోజుల్లో అమ్మవారు శిరస్సు లేకుండానే భక్తులకు దర్శనమిస్తుంది. కుప్పంలోని గంగమాంబ దివ్య సన్నిధానంలో పలు ఉపాలయాలున్నాయి. ఈ క్షేత్ర పాలకునిగా ఫలసిద్ధి గణపతి వ్యవహరిస్తారు. ఈ క్షేత్రానికి మూలస్థానం కూడా ఈ గణపతి నెలవే. దీనితో పాటు ముత్తుమారెమ్మ, సీతారామచంద్రస్వామి, ఆంజనేయ స్వామి దివ్య నెలవుల్ని కూడా ఈ ప్రాంగణంలో భక్తులు దర్శించుకుంటారు. విస్మయానందాలు, విభ్రాంతికరమైన ఆధ్యాత్మిక అనుభూతుల సమాహారం గంగమాంబ సన్నిధానం. కుప్పంలోని తిరుపతి గంగమాంబ ఆలయంలో పలు ఉపాలయాలు ఉన్నాయి. క్షేత్రపాలకునిగా ఫలసిద్ధి వినాయకుడు వ్యవహరిస్తున్నాడు. గర్భాలయంలో 2 వినాయకమూర్తులు ఉండటం విశేషం. ఈ స్వామిని దర్శించి పూజించిన వారికి సత్వర ఫలసిద్ధి చేకూరుతుందని ప్రతీతి. పాకవర సిద్ధి వినాయక ఇదే ఆలయ ప్రాంగణంలో ముత్తుమారెమ్మ సన్నిధి ఉంటుంది. పుష్పాలంకరణలతో ముత్తుమారెమ్మ ముగ్ధ మనోహరంగా దర్శనమిస్తుంది. గంగమాంబ జాతరకు వారం రోజుల ముందు ఈ అమ్మవారికి జాతర నిర్వహిస్తారు. ముత్తుమారెమ్మ ఆలయానికి వెనకవైపు వల్మీక ఆకృతిపై సర్పాకారం వర్ణరంజితంగా ఉంటుంది. జంట నాగులు, నాగప్రతిమలు, గణపతి మూర్తులు మారెమ్మ వృక్షఛాయలో నెలకొని ఉంటాయి. ఈ ఆలయ ప్రాంగణంలోనే శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం, ఆంజనేయ స్వామి మందిరాలు కూడా ఉన్నాయి.
అతిశయము ఆకారము నీ ఆకారము ఆచరణీయము ఆచరణీయము అనుసరణీయము నీ కార్యనిరతి వీరాంజనేయం ప్రసన్నాంజనేయం అభయాంజనేయం భజే వాయుపుత్రం వీరాంజనేయం ప్రసన్నా. ఒకప్పుడు ఈ ఆలయంలో కేవలం గణపతి మందిరం మాత్రమే ఉండేది. గణపతి మందిర ప్రాంగణంలో ఉన్న పూలవనంలో అర్చకుడు పుష్పాల్ని కోస్తుండగా ఓ అశరీరవాణి వినిపించిందంటారు. ఆ అశరీరవాణే గంగమాంబ. మట్టి పుట్టలో ఉన్న అమ్మవారి శిలా ఫలకాన్ని వెలికితీసి గణపతి మందిరం చెంత ప్రతిష్ఠించారు. నేటికి ఈ ఫలకం గర్భాలయంలో ఉంది. అయితే ఈ ఫలకం ముందు మహాద్భుతమైన రౌద్ర స్వరూపిణిగా గంగమాంబ కొయ్య విగ్రహాన్ని ప్రతిష్ఠించి భక్తులు పూజాధికాల్ని నిర్వహిస్తున్నారు. కుప్పంలోని తిరుపతి గంగమాంబ దేవాలయాన్ని ఎన్నో దశాబ్దాల క్రితం నిర్మించిన 1994 సంవత్సరం నుంచి ఈ ఆలయ పురోభివృద్ధి వేగమందుకుంది. ప్రతినిత్యం విశేషించి మంగళ శుక్రవారాల్లో ఈ ఆలయానికి అసంఖ్యాకంగా భక్తులు తరలివస్తారు. అమ్మవారిని దర్శించి మొక్కుబడులు చెల్లించుకుంటారు. కుప్పంలో నెలకొన్న తిరుపతి గంగమాంబ భక్తుల పాలిట ఆరాధ్య దేవత. ఒకప్పుడు గణపతి ఆలయంగా ఈ సన్నిధి వినుతుకెక్కింది. ఈ ఆలయ లోగిలిలోనే పూలవనంలో అమ్మవారి శిలాకృతిని ఆలయ అర్చకుడు కనుగొన్నారు. ప్రస్తుతం ఈ శిలాఫలకం గర్భాలయంలో అమ్మవారి విరాట్ మూర్తి వెనకవైపు నెలకొని ఉంటుంది. ఈ మూర్తిని మూలశక్తి స్థానంగా వ్యవహరిస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలో ప్రధాన ఆలయం ముంగిట అమ్మవారి భారీ శిరస్సు ఆకృతి వర్ణరంజితంగా ఆకట్టుకుంటుంది. జీవధాత్రి అయిన గంగమాంబ భగీరథ ప్రయత్నం వల్ల దివి నుంచి భువికి దిగివచ్చింది. దివి నుంచి భువికి దిగిన గంగ శివుని జటలపై ముందుగా కాలిడి అనంతరం ఈ భూమిపై అడుగిడింది. ఆ జలస్వరూపానికి ఆకృతే గంగమాంబ తల్లి. పవిత్రమైన గంగ స్పర్శతో అన్ని జీవితాలు పునీతమవుతాయి. చీకటి అనే అజ్ఞానం తొలగిపోయి జ్ఞానకాంతులు వెళ్లి విరుస్తాయి. అందుకే గంగమాంబ సకల కల్మషాలను కడిగివేసే పావనమూర్తి. జానపదులు ప్రకృతిని శక్తిగా ఆరాధిస్తారు. ఆ పరంపరలోనే గంగమాంబను ప్రకృతి రూపిణిగా, జీవదాయినిగా భక్తులు ఇక్కడ ఆరాధిస్తారు. పశుపక్షాదులకు, వృక్ష మానవ జాతికి ప్రాణాధారమైన జలానికి గంగమాంబగా ఆకృతి కల్పించి ఆరాధన చేస్తారు. జలం పట్ల మనిషి ఎప్పుడూ కృతజ్ఞుడై ఉండాలని, జలం ఆగ్రహిస్తే మిగిలేది ప్రళయమేనని చాటి చెప్పటానికే గంగమాంబ ఇక్కడ భయదరూపిణిగా ప్రకటితమవుతోంది. కుప్పంలోని గంగమాంబ దేవస్థానంలో జరిగే ప్రధాన వేడుక గంగమ్మ జాతర. చైత్ర, వైశాఖ మాసాల మధ్య ఈ జాతరను భక్తులు ఆనందోత్సాహాలతో నిర్వహించుకుంటారు. పూర్తిగా గ్రామీణ సంస్కృతి సంప్రదాయాల రీత్యా ఈ జాతర కొనసాగుతుంది. చాటింపు, గుండం, అమ్మవారి ఎదుర్కోళ్లు, ఊరేగింపు వంటి ప్రక్రియల నేపథ్యంగా గంగమ్మ జాతర కొనసాగుతుంది. ఈ గంగమ్మ జాతరను 3 రాష్ట్రాల నుంచి భక్తులు అసంఖ్యాకంగా విచ్చేసి దర్శించుకుంటారు. ఇక్కడ అమ్మవారికి, ముత్తుమారమ్మ అమ్మవారికి జాతర ఒక వారం పాటు జరుగుతుంది. అటు పిమ్మట అగ్నికొండ ప్రవేశం ఉంటుంది. అటు తర్వాత అమ్మవారి శిరస్సు ఊరేగింపు, అటు తర్వాత ఒకే ఒక రోజు విశ్వరూప దర్శనం ఉంటుంది. ఆ రోజు మగవారు ఆడవారుగా, ఆడవారు మగవారుగా విశేషమైన భక్తుల వేషధారంతో వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. కుప్పంలోని తిరుపతి గంగమాంబ దివ్య సన్నిధిలో గంగమాంబ జాతర ముఖ్య వేడుక. చైత్ర, వైశాఖ మాసాల్లో ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ జాతర నేత్రానందకరంగా, అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. శివంకరీ జయంకరీ శుభంకరీ పాహి మాం, వశంకరీ హృదంతరీ కృపాకరీ రక్ష మాం.
శివంకరీ జయంకరీ శుభంకరీ పాహి మాం. చాటింపు, రంగం, గుండం, శిరస్సు ఊరేగింపు, సాగనంపు వంటి వేడుకల నేపథ్యంలో జాతర మహోత్సవం శోభిల్లుతుంది. జాతర సమయంలో అమ్మవారి శిరస్సును అలంకరించి జాతర ముగిశాక ఆ శిరస్సును స్థానికంగా ఉండే ఆమె అత్తవారింటికి సాగనంపుతారు. ఇది ఇక్కడ సాంప్రదాయంగా ఎన్నో సంవత్సరాల నుంచి కొనసాగుతోంది. భక్తుల జయజయ ధ్వానాలు, మంగళ వాయిద్యాలు, భేరీ నినాదాలు గంగమ్మ జాతర ఆకట్టుకుంటుంది. ఉత్సవాలు, జాతరలు నిర్వహించి ఈ తల్లిని సదా తమతోనే ఉండమని భక్తులు వేడుకుంటారు. కుప్పంలోని తిరుపతి గంగమాంబ దర్శనం భక్తులకు ఇహపర సౌఖ్యకారకం. వశంకరీ హృదంతరీ కృపాకరీ రక్షమా. కపాలహారమాలిని త్రిశూలహస్తధారిణి మహోగ్రరూప మహిషాసురమర్దిని. జయ జయ హే మహిషాసురమర్దిని. శివంకరీ జయంకరీ శుభంకరీ పాహి మాం. సకల పాపాలు కడుగంగా, సమస్త దురితాలు దూరమవ్వంగా, అఖిల అభీష్టాలు నెరవేరంగా గంగమ్మ ఉపాసన కొనసాగుతుంది. గంగను తన శిరస్సుపై ధరించి పరమేశ్వరుడు గంగమ్మకు ఎంతో ప్రముఖ స్థానాన్ని అందించాడు. అలాంటి గంగ నిఖిల జీవకోటి కల్మషాల్ని కడిగివేస్తుంది. జలానుగ్రహదాయిని అయిన గంగమాంబ అండాదండా అందరికీ ఆవశ్యకం. ఆ తల్లి కరుణను సదా అర్థిస్తూ మరో తీర్థయాత్రలో కలుసుకుందాం.